ఇప్పుడు పొటాటో నెత్తళ్ళు కర్రీ ఎట్లా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తళ్ళు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక అరగంట పాటు మనం ఇట్లా నీటిలో మంచిగా వాష్ చేసుకుని ఇట్లా నీటిలో వదిలేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మెత్తళ్ళు అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో మెత్తలు బాగా ఫ్రై అవ్వాలి, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అవ్వాలి. లేదంటే కొంచెం మనకి నీచు వాసన అట్లా వస్తూ ఉంటుంది. మంచిగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మెత్తలు అయితే బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక నేను పొటాటో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు 4 పొటాటోస్ నేను వేసుకున్నాను. ఇప్పుడు పొటాటోస్ కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలి. మంచిగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుని పొటాటోస్ని కూడా మగ్గనిచ్చుకుని కొంచెం బంగాళదుంపలు మనకు ఉడుకుతున్నాయి అన్నప్పుడు 1 టీ స్పూన్ కారం, అలాగే ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. వన్స్ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాము. స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ వేసుకున్నాక ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకా మనం పొటాటో ఉడికిందా లేదా చూసుకుని దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, రెడీ అయిపోతుంది మన కర్రీ. ఫైనల్గా మన పొటాటో మెత్తళ్ళు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.